అలాగే దాదాపుగా రాష్ట్రంలో చూసుకుంటే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పోస్టులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ పైన ఏమంటారు? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ విద్యా వ్యవస్థకు 10% పైగా నిధులు కేటాయించడం జరిగింది. తర్వాత తగ్గుతూ వస్తున్న సందర్భంలో ఇదే ఇప్పుడు అధికారంలో ఉన్న పాలకపక్షము మేము గిట అధికారంలోకి వస్తే 15% బడ్జెట్ అలొకేషన్ చేస్తానని చెప్పింది. కానీ దానిలో సగమే 7.3% ఈరోజు నిధులను కేటాయించడం అనేది చాలా దారుణమైన విషయము. కాబట్టి ప్రభుత్వాలు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సమాజంలో అనేక రకాలైన కొత్త సంస్థలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఒక స్కిల్ యూనివర్సిటీ అన్నారు, దానికి 100 కోట్లు అన్నారు. 100 కోట్లు సరిపోతాయి అనేది ఒకటి. అదేవిధంగా ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సంస్థలు కొన్ని వేల సంబంధించిన బీసీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సంస్థలు ఉన్నాయి. దానిలో అన్నిటి కూడా పక్క భవనాలు లేవు. లాస్ట్ ఇయర్ మనం చూసినాం, చాలా గురుకుల పాఠశాలలలో, గురుకుల కళాశాలలలో విద్యార్థులు మౌలిక వసతులు లేకపోవడము, బిల్డింగ్ లేని కారణంగా పాము కాటుకు, అదేవిధంగా నాణ్యమైన భోజనం లేక అనేక ఇబ్బందులు పడి కొంతమంది పాము కాటుకు చనిపోవడం జరిగింది. కొంతమంది భోజనము కరెక్ట్ లేక విద్యార్థులు అనారోగ్యం పాల్గొవడం కూడా జరిగింది. అదేవిధంగా పాఠశాల విద్యా వ్యవస్థలో కానీ ఆదర్శ పాఠశాలలు, తర్వాత కేజీపీవీలు అన్నీ కూడా ఇప్పుడు నిధులు లేని కారణంగా, ఉపాధ్యాయులు లేని కారణంగా విద్యను కరెక్ట్ అందించలేదనేది తెలంగాణలో ముఖ్యంగా జరుగుతున్నది. కాబట్టి ఇది ఈ నిధులు కేటాయించకపోవడం కారణంగా ముఖ్యంగా గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యకు చాలా లాస్ అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వము వాళ్ళకున్న ప్రియారిటీలో ముఖ్యంగా విద్యా వ్యవస్థను తీసుకోవాలి. ఎందుకంటే ఒక విద్యార్థి గిట ఒక మంచి చదువుకొని ఉన్నతమైన జీవితాన్ని, ఉన్నతమైన ఉద్యోగాన్ని గిట పొందినట్టయితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే మిగతా విషయాలు ఎన్నున్నా సరే వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వంని నడుపుకోవాలంటే మిగతా అన్ని రంగాలలో కూడా, అంటే వాళ్ళకు ఓట్ల విషయంలో కానివ్వండి, మిగతా విషయాల్లో కొంచెం ఆకర్షణీయ పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా సరే, ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా సరే విద్యా వ్యవస్థకు సఫిషియంట్ బడ్జెట్ కేటాయించాలి. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా, టెక్నికల్ ఎడ్యుకేషన్కి అన్నిటి కూడా సఫిషియంట్ బడ్జెట్ గిట్ట కేటాయించి ఒక మంచి నాణ్యమైన విద్యను, నాణ్యమైన టీచర్లను గిట్ట నియమించినట్టయితే ఆ యొక్క ప్రభుత్వము, అదేవిధంగా ముఖ్యంగా బీద విద్యార్థులకు మేలు చేసినది అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. మీరన్న మాట 15% బడ్జెట్లో అలొకేట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మళ్ళా ముఖ్యమంత్రి ద్వారా లేకపోతే ఎవరి ద్వారా అయినా సరే విద్యా వ్యవస్థకు ఇప్పుడున్న నిధులు సరిపోవు. కాబట్టి మేము ఇచ్చిన మాట ప్రకారం 15% ఇది నిధులను కేటాయిస్తామని చెప్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తాం. వీసీల గురించి 2014 నుంచి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ వైఖరి కూడా వీసీలపై అలానే ఉంది అంటున్నారు ప్రొఫెసర్ రామకృష్ణ. కెమెరామెన్ నరేష్తో కృష్ణవాల, పూరాలోకల్.